హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మిల్లెట్ మిక్స్ చపాతీ చేయబోతున్నామండి. మేము దీనికోసం 3 రకాల మిల్లెట్స్ని కలిపి పిండి వేయించుకున్నాము. అవి కొరలు, ఊదలు, సామలు. ఈ 3 టైప్ ఆఫ్ మిల్లెట్స్ని మేము కలిపి పిండి వేయించుకున్నామండి. ఈ 3 రకాల మిల్లెట్స్ని సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. తీసుకొని బాగా 2-3 నీళ్ళలో కడుక్కొని ఆరబెట్టాలండి. ఇవి బాగా ఆరిన తర్వాత మిషన్లో మనం మెత్తగా పిండి వేయించుకోవాలి. మిల్లెట్స్ పిండి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మిల్లెట్స్ చపాతీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా 1 గ్లాస్ మిల్లెట్స్ పిండికి 3/4 గ్లాస్ గోధుమ పిండి తీసుకోవాలండి. మేమైతే ఈ గ్లాస్తో మెజర్ చేసుకున్నామండి. దీంతో 1 గ్లాస్ మిల్లెట్స్ పిండి తీసుకున్నాము. 3/4 వచ్చి గోధుమ పిండి అండి. ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మెత్తగా రోటీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలండి. మనకి ఈ పిండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో రోటీలు కూడా అంత సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలండి. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు చపాతీస్ రెడీ చేసుకుందాము. ఈ చపాతీస్ మన హెల్త్కి చాలా మంచిదండి. ఇవి డైట్ ఫుడ్లా కూడా యూజ్ చేయొచ్చు. నైట్ అన్నం తిన్నప్పుడు ఈ చపాతీస్ తినొచ్చు. అసలు మనకి చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయండి. సో ఇవి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. రోటీస్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు పాన్ పెట్టుకున్నాం కదండి. పాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మన రోటీస్ని బోత్ సైడ్స్ బాగా కాల్చుకోవాలి. ఆయిల్ అనేది ఆప్షనల్ అండి. ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, గీ అయినా యూజ్ చేయొచ్చు. ఇవి మిల్లెట్స్ రోటీస్ కాబట్టి కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇవి బాగా కాలాలండి, లేకపోతే పచ్చిగా ఉంటుంది లోపల. ఇదండి రోటీస్ ఇలా బాగా పొంగుతాయి. మనకి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. రోటీస్ మన హెల్త్కి కూడా చాలా మంచిది. అంతే అండి, మన రోటీస్ రెడీ అయిపోయాయి. మిల్లెట్ మిక్స్ చపాతీస్ అండి ఇవి. ఇంతే అండి, సింపుల్ ప్రాసెసే కదా. సో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి.